ఈ లోభం కారణంగా, ఈ క్రోధం కారణంగా, అరిషడ్వర్గాల కారణంగా అలిసిపోతాడు మనిషి. అనేక రకాల కోరికలు ఉంటాయి, వాటిని తీర్చుకుందుకు ప్రయత్నాలు చేస్తాం. కొన్ని తీరతాయి, కొన్ని తీరవు. అక్కడి నుంచి గొడవలు పెట్టుకుంటాం, చింత పెట్టుకుంటాం, రకరకాల బాధలు పడతాం. చివరికి 70 ఏళ్ళు వచ్చేసరికి ఏమనిపిస్తుంది తెలుసా? అలసితి సొలసితి అంతట నీ శరణిదేజొచ్చితి అన్నమాచార్య కీర్తన. అది ఆయనకి చాలా చిన్నతనంలోనే అనిపించింది. మనకి 80 ఏళ్ళు వచ్చినా అనిపించట్లేదు. ఇంకా ఏదో పామేసుకుందామనే. ఇక్కడ ఇవన్నీ చూసి చూసి చేసి చేసి విని విని మనుషుల తత్వాల గురించి బాగా అర్థమైపోయి ఇంత నమ్మిన వాళ్ళు ఇంత ద్రోహం చేశారేమిటి రామచంద్ర, ఇంకెవరినైనా నమ్మగలమా మనం అసలు అనగానే ఓ గుణపాఠం అయిపోలేదు. అప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండొద్దా? మళ్ళీ ఇంకోళ్ళని నమ్ముతారా? అలాగే ఒక నమ్మక ద్రోహం జరిగింది, ఇంకోళ్ళని నమ్మొద్దనే కదండి దాని అర్థం. అక్కడ మనం ఓ చూపు చూడాలనే కదా. మళ్ళీ అలా వదిలేడు. వాళ్ళు చేశారన్న, వీళ్ళు చేశారు, ఏమిటో నేను మెత్తటివాడిని కావడం వల్ల అందరికీ లోకుపోయి. అంటే లోపం ఎవరిదయ్యా మహానుభావ? నీదే. మెత్తటివాడిగా ఉండకు. ఎందుకుంటున్నావు? మెత్తదనం మార్చుకోవాలి. మంచిదనం పనికొస్తుంది. కలియుగంలో మెతకదనం పనికిరాదండి. మంచితనం వేరు, మెతకదనం వేరు. మంచితనం ఏమిటంటే ఎవరిని ఏమీ అనకుండా ఉండడం. మెతకదనం ఏమిటంటే అందరూ అనే అన్ని మాటలు పడుతూ ఉండడం. అవసరం లేదమ్మా, మనం చేతకాని వాళ్ళం కాదు. జవాబు ఇచ్చేదానికి జవాబు ఇవ్వాలి. మూతి వాచిపోయేలా జవాబు ఇవ్వాలి. నోరు మూసుకోమని చెప్పాలి. అందుకని వాళ్ళు అన్నీ అంటుంటే అలా ఊరికి ఏమిటో నాకు ఈవేళ గ్రహస్థితి బాగుండలేదు. అలా గ్రహస్థితి ఏం కదమ్మా, నీ మనస్థితి. నువ్వు చెయ్యని తప్పుగా ఎందుకు అంగీకరించాలి? నువ్వు అవసరమేంటి చెప్పు, గట్టిగా చెప్పు. ఎందుకు నిందలు పడాలి ఊరికే? ఈ మాత్రం పౌరుషం లేకపోతే ఎలాగా? ఇది భగవంతుడికి తోసేసే విషయం కాదు. ఇలా మనిషి రకరకాల పనులు చేసి కోరికలు తీరక అలసిపోయి అనేక రకాల కార్యక్రమాలు చేసి అలసిపోయి భంగపడి ఇష్టపడి కష్టపడి నానా యాతనలో పడ్డాక చివరికి మనస్సు ఏమనిపిస్తుంది అంటే నాకు విశ్రాంతి కావాలి, నాకు విశ్రాంతి కావాలి అని చాలామందిని మీరు పరిశీలించండి. ఇవాళ కోల్పోయింది కోరుతున్నది ఏమిటంటే ఒకటే, మనశ్శాంతి లేదండి. ఎన్నుంటే ఏమండి, మనశ్శాంతి లేదండి. కోట్ల రూపాయలు ఉన్నాయండి, మనశ్శాంతి లేదండి. మా పిల్లలంతా బాగున్నారండి, కానీ మనశ్శాంతి లేదండి. ఇంకేదో సమస్య ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకి పిల్లలు లేరని కాదు, వాళ్ళకి పిల్లలు లేరని ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. ఇది కూడా మనదే సమస్య. వాళ్ళకి ఇంకా ఏదో కాలేదని, వాళ్ళకి ఇంకా ఏదో ప్యాకేజీ పెరగలేదని, ఇవన్నీ కూడా మనకే సమస్యలు. అసలు ఈ సంసారం అనేది లేకుండానే చేస్తాడని భావం. అంటే ఈ జీవితం మొత్తం సంసారం కాదు, ఎవరో చచ్చిపోతారు అనుకోకుండా అన్యాయంగా. ఈ జీవితం అనే జీవితంలో దాని గురించిన స్పృహ లేకుండా చేస్తాడంటే ఏమిటి? అలా నడిచిపోతూ ఉంటుంది జీవితం, మనం దాన్ని పట్టించుకోం. నడుస్తూ ఉంటాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, వాళ్ళ పాటలు వాళ్ళు పడుతూ ఉంటారు, ఏవో చెబుతూ ఉంటారు, కావలసినవి చేస్తూ ఉంటాం. కానీ మనం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకని? ఊరికే మనస్సుకు పట్టించుకోకూడదు అవన్నీ. వాడి పనులు వాడు చేసుకోవాలి, వాడి కష్టాలు వాడు తీర్చుకోవాలి. మన ఉపాయం మాత్రమే చెబుతాం. అంతేగాని పిల్లలకు కష్టం వచ్చినా పిల్లలకు కష్టం వచ్చినా అది మనకే వచ్చినట్టు భావించి మా వాడెక్కడో అమెరికాలో ఉన్నాడు, వాడు ప్రదక్షిణాలు చెయ్యలేడు అని నువ్వు చేసావనుకో దేవుడి చుట్టూ, నీ మోకాళ్ళు నొప్పులు తప్పితే అవి తీరవు. అందుకని ఈ మొత్తానికి విశ్రామ భూమి ఏది అంటే వేణుగోపాలస్వామి యొక్క పాదములే. విశ్రామభూమి భవత్ తత్వరూప. ఒక్కసారి భగవత్ చింతనలో పడితే అక్కడ మాత్రమే మనిషికి విశ్రాంతి లభిస్తుంది.